అంటే ఒకప్పుడు సార్ మనకి అంటే నేను మేబీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 years బిఫోర్, కానీ ఆ అపోహ ఇప్పటికీ మన సమాజంలో ఏంటంటే అలా కొనసాగుతూనే ఉంది. ఏంటి ఇప్పుడు మనము ఈ బ్లడ్ అయితే ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కడైతే జరుగుతుందో లేకపోతే బ్లడ్ తీసుకునే సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ట్రస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది నీడలతో కూడింది, మనము డైరెక్ట్ గా వెయిన్స్ పంక్చర్ చేసి తీసుకుంటాం కాబట్టి ఆర్టరీకి. సో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తాయా, మాకు ఎయిడ్స్ లాంటివి ఏమన్నా సోకే అవకాశం ఉంటుందేమో అనే భయం చాలా మందిలో ఉంటుంది. అంటే ఈ రోజుల్లో దానికి ఆస్కారం ఎంతవరకు ఉంటుంది, లేకపోతే ఒకవేళ డొనేట్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి, సూచనలు ఏంటి? మంచి ప్రశ్న అండి. ఏంటంటే ఇక్కడ నేను చూస్తుంది ఏంటంటే రక్త నిధులన్నీ కూడా డబ్బు సంపాదన చేయొచ్చు అంటే కమర్షియలైజేషన్ ఎక్కువ అండి. దీంట్లో రెడ్ క్రాస్ అనేది ఏంటంటే ఒక సేవా సంస్థ. ఇది ఒక 200 సంవత్సరాల చరిత్ర, 170 సంవత్సరాల చరిత్ర గలి 200 దేశాల్లో ఇది స్ప్రెడ్ అయి ఉందండి. వీళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్, ఐడియాలజీ ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కాకులను కొట్టి గద్దలకు వేయకూడదు. కాకులను కొట్టి అంటే పుణ్యం కోసం అని కూడా మనం ఒకరిని చంపి ఇంకోళ్ళకి గద్దలకి వేస్తే పుణ్యం వస్తుందా రాదు. ఎందుకంటే కాకులను చంపిన పాపం అక్కడే ఉంటుంది. గద్దలకి మీరు ఆహారం పెట్టారేమో కానీ ఇది అలాగే మేము కూడా ఏంటంటే ప్రిన్సిపల్డ్ మేనర్లో వెళ్తాం. ఎట్లాగంటే ఒక వ్యక్తి అన్ని విధాలా సూట్ అవుతాడా అనుకున్నప్పుడే అతని దగ్గర రక్తం తీసుకుంటాం. మేము ప్రొసీజరల్గా ఉంటాం. ఏదో ఒక్కటి కూడా మీరు కొన్ని శిబిరాలకు వెళ్ళి చూస్తే మీకు అక్కడ మెడికల్ ఆఫీసర్ ఉండడు. కొన్ని శిబిరాలకు వెళ్తే మీకు మెడికల్ ఆఫీసర్ కూడా ఉండడు. మరి ఇది శిబిరాలు ఎంతవరకు సేఫ్ సార్? నేను సారీ టు ఇంటరప్ట్ యూ, చాలా సార్లు విన్నాను. ఏంటి అంటే శిబిరాలు అంటే ఇట్ ఈస్ ఏ రక్తం సేకరించడం ఒకటి, ఆ ప్రొక్యూర్ చేసిన రక్తాన్ని దాన్ని సరైన పద్ధతిలో ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఆ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి ఆ సంబంధించిన ఎక్విప్మెంట్ ఉందా, అసలు ఏ విధంగా ఉంది? కొన్ని సందర్భాల్లో నేను విన్నది ఏంటంటే చాలా మంది ఇస్తారు కానీ అన్ని బ్యాగ్స్ వాటన్నిటిని ఆ ఫ్రీజర్ లో పెట్టే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేక చాలా బ్లడ్ దుర్వినియోగం అయిపోయింది అన్న సందర్భాలు కూడా నేను విన్నాను. అంటే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరు ఇచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ఏ సంస్థ నిజాయితీగా సేవా తత్పరతతోటి అన్నిటినీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుందో పాటిస్తుందో అటువంటి వాళ్ళకే రక్తం ఇవ్వటం మంచిది. రక్తదాతలు కొంతమంది నేను చూశాను, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తాను, ఎవరికి ఇస్తున్నారో తెలియకుండా అపాత్ర దానం చేస్తున్నారు. ఈ అపాత్ర దానం అనేది ఎట్లా అవుతుందంటే ఇప్పుడు ఒక బిచ్చగాడు వచ్చి మనం డబ్బులు అడిగాడు అనుకోండి, వాడు మన దగ్గర ఉన్నాయి డబ్బులు ఒక 10 రూపాయలు అందరిలాగా కాకుండా 50 రూపాయలు ఇచ్చాం. వాడు ఏం చేస్తాడు, వాడు ఆకలికి వెళ్ళి అన్నం తింటే నీ 50 రూపాయలకి జస్టిఫికేషన్ ఉంటుంది. వాడు పక్కకున్న బార్కి వెళ్ళి ఒక మందు బాటిల్ కొనుక్కొని తాగాడు అనుకోండి, వాడు తాగేసి ఇంకోటి తలబద్దలు కొట్టాడు అనుకోండి, ఇక్కడ పుణ్యం వస్తుందా పాపం వస్తుందా చెప్పండి మీరు? పాపమే వస్తుంది. ఎందుకంటే ఇతను ఇవ్వకపోయి ఉంటే అతను అది చేసేవాడు కాదు, వాడు తలబయలేదు కాదు. కాబట్టి ఇట్లాంటివి చేయకూడదు. ఆకలిగా ఉన్నాడంటే ఒక అరటిపండు, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఇవ్వండి. అంతేగాని అలాగే మీరు ఏం చేస్తారంటే మీరు రక్తదానం చేయటం వల్ల ఉపయోగాలు ఉండి మీరు తెలుసుకున్న స్వచ్ఛంద రక్తదాతలు కూడా మీరు ఇచ్చే దానాన్ని సద్వినియోగం చేసే అటువంటి సంస్థలకు ఇవ్వాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, క్షుణ్ణంగా హిస్టరీ తీసుకోండి. ఇప్పుడు మేము రెడ్ క్రాస్ ఉంది, మీరు నేను ఈ ఛానల్ ముఖంగా చెప్తున్నా ఏంటంటే తలసీమియా చిన్నారులు ఎంతమంది వచ్చినా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ విజయవాడ ఉచితంగా ఇస్తుంది వాళ్ళకి రక్తాన్ని, ఉచితంగా. ఇప్పుడు మీరు వినేవాళ్ళలో ఎవరికైనా తలసీమియా చిన్నారులు ఉండుంటే వాళ్ళని మా దగ్గరికి రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ విజయవాడ గాంధీనగర్లో హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా ఉంది, అక్కడికి పంపించండి, నేను ఉచితంగా ఇస్తాను. నేను మీకు హామీ ఇస్తున్నా. కాబట్టి మేము ఇస్తాము, అలాగే మీరు కూడా మీ చేయూత మాకు ఇవ్వాలి. ఎందుకంటే మరి సమ్మర్ లోపల కాలేజెస్ లేవని మీకు అందరికీ చెప్తున్నాను కదా, మీరు కూడా ముందుకు వచ్చి మాకు మీ సహాయం చేస్తే అంటే రక్తదాతలు అంటే ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళే వచ్చి మాకు రక్తదానం చేస్తే ఈ సమ్మర్లో ఎంతమంది తలసీమియా చిన్నారులు కూడా బాధపడకుండా మేము వాళ్ళకి ఉచితంగా రక్తాన్ని ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాం.